నెల్లూరు జిల్లాలో గన్ మిస్ఫైర్ కలకలం రేపింది. ASP శరత్ బాబు గన్మెన్ చేతిలో ఉన్న AK-47 మిస్ఫైర్ కావడంతో ASP డ్రైవర్ రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ సంఘటన జరిగింది. గన్ మిస్ఫైర్ ఘటనలో డ్రైవర్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. విషయం తెలిసిన వెంటనే రమేష్ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కావటం లేదు. రాత్రి 10 గంటల సమయంలో ఓ కేసు సమీక్ష కోసం అత్యవసరంగా ASP శరత్ బాబు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు. కార్ దిగి లోపలికి వెళుతూ ఉండగా కార్లోంచి తుపాకీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఏం జరిగిందో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకునేసరికి డ్రైవర్ రమేష్ కుప్పకూలిపోయి పడి ఉన్నాడు. ASP గన్మెన్ నాగేంద్ర కార్ దిగేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అతని చేతిలో ఉన్న AK-47 మిస్ఫైర్ అయింది. గన్ ట్రిగర్ కు కార్ డోర్ తగలడంతో ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది చెప్తున్నారు. డ్రైవర్ రమేష్ ఛాతీలోకి 3 రౌండ్ల బుల్లెట్లు దూసుకుపోయాయి. కొన ఊపిరితో ఉన్న రమేష్ ను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు దాదాపు గంట సేపు ప్రయత్నించినా లాభం లేకపోయింది. కార్ దిగి కార్యాలయంలోకి వెళుతూ ఉండగా కాల్పులు జరిగిన శబ్దాలు వచ్చాయని, వెంటనే ఏమీ అర్థం కాలేదని ASP శరత్ బాబు తెలిపారు. గన్మెన్ చేతిలో ఉన్న తుపాకీ మిస్ఫైర్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. గన్మెన్ యొక్క వెపన్ మిస్ఫైర్ అయింది. అది డ్రైవర్కి బుల్లెట్లు తగిలాయి. మాకు ఆ సమయంలో ఆ సౌండ్ రావడం, ప్యానిక్ అయిపోయి సౌండ్ చెవులు దిమ్ములెత్తడం, ఏం జరిగింది అర్థం కాలేదు. 1 నిమిషంలో అంత సెకండ్స్లో జరిగింది. అది మిస్ఫైర్ ఎలా జరిగింది అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. అది అతని పేరు రమేష్, డ్రైవర్ పేరు. గన్మెన్ కాదు, అతను డ్రైవరు. గన్మెన్ ఇటీవల వచ్చాడు. అతను ఈ మధ్య వచ్చాడు. నెల్లూరులో గన్ మిస్ఫైర్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ASP శరత్ బాబు అతని గన్మెనే తమ కొడుకును చంపారని డ్రైవర్ రమేష్ తండ్రి ఆరోపిస్తున్నారు. అది మిస్ఫైర్ కాదని కావాలనే తమ కొడుకును పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. దీనిపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. నెల్లూరు జిల్లాలో కలకలం రేపినటువంటి ASP గన్మెన్ మిస్ఫైర్ అవడం, డ్రైవర్ రమేష్ మృతి చెందడం, దీని వెనక అసలు కారణాలు ఏంటి? ఇది సాధారణంగా జరిగినటువంటి ప్రమాదమా, లేకపోతే దీంట్లో ఏదైనా కుట్రకోణం దాగి ఉందా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఈ విషయంపైనే? తండ్రి ఉన్నారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. వారితోనే మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం జరిగి ఉంటుందని మీరు అనుకున్నారు? ఇప్పటికే మీకు తెలిసింది మీ అబ్బాయి చనిపోయాడు. మాకు నిన్న మధ్యాహ్నం కూడా మాట్లాడాను సార్. నిన్న మధ్యాహ్నం 2 గంటల ఆఫీస్లోనే ఉన్నాడు, డ్యూటీలోనే ఉన్నాడు. డ్యూటీలో ఉండే తిరుపతి మేము పోతా ఉంటే, సరే నాయన వెళ్ళరండి, నేను రాలేను, మీరు వెళ్ళండి, డ్యూటీ సార్ ఎక్కువ డ్యూటీలు వేస్తున్నాడు ఈ మధ్య అన్నాడు. ఖచ్చితంగా గవర్నమెంట్ చంపింది సార్, అది డౌటే లేదు దాంట్లో. దాన్ని న్యాయం చేయాలి. మీరు ఎందుకు చంపాల్సిన అవసరం ఏముంటుందని? అవసరం ఏం లేదు సార్, మా వాడు ఏ తప్పు చేయలేదు. తప్పు చేసిన కారణాలంటే ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాల నుంచి ఆల్టర్నేటివ్ డ్రైవర్ అనుకోకుండా జరిగిపోయింది అంటున్నారు కదా, అంటే ఎందుకు? అనుకోకుండా కదా, కావాలని చంపింది. అది అంతే, అనుకోకుండా ఏం కాదు. అది డౌట్, మాకు ఫుల్ డౌట్ ఉంది. అది దాన్ని నిశాన జరిపి మీరు సోదరుడు కూడా ఉన్నారు, అతనితో కూడా మాట్లాడదాం. అసలు చెప్పండి, మీకు టెక్నికల్గా ఏం డౌట్స్ ఉన్నాయి అతని మృతి పైన? అంటే వాస్తవంగా మాకు రాత్రి 9 గంటల అప్పుడు సమాచారం వచ్చింది.
ఉటావుటిన మేము ఇక్కడ నుంచి 35 కిలోమీటర్ దూరంలో గూడూరు నుంచి బయలుదేరి వచ్చాము. సంఘటనా స్థలానికి వెళ్ళి చూస్తే వాస్తవంగా ఎలాంటి నిరక్షరాస్యులకైనా కూడా అర్థమైపోతుందండి, ఇది మిస్ఫైర్ కానే కాదు, ఇది AK-47 అంటే సాంకేతికపరమైనటువంటి ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఉన్నతాధికారి ఉన్నటువంటి అలాంటి వెహికల్లో AK-47ని కూడా మరి ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోకుండా మిస్ఫైర్ అని చెప్పేసి తెప్పించుకున్నటువంటి పద్ధతి ఇది. మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. మరి జరిగినటువంటి సంఘటన సమగ్రమైనటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీని వేయాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎస్పీ గారి ప్రాంగణంలోనే నిండు ప్రాణం ఇవాళ గాల్లో కలిసిపోయింది. మరి ఆయన యొక్క కాల్ డేటా ప్రకారంగా మరి ఆయన సహజ జీవనం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మీరు చెప్పినట్లు ఇది టెక్నికల్గా ఇది ప్రమాదం కాదు, కావాలనే జరిగింది, కావాలనే ఫైర్ చేశారు అని అంటున్నారు. కాసేపు ఇది నిజం అనుకుందాం. ఆ అవసరం ఏమొచ్చిందంటారు? అవసరం ఏమొచ్చిందంటే ఈ మధ్యకాలంలో ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కుంభకోణంలో భాగంగా ఇవాళ కింది స్థాయి అధికారులను మరి ఏ విధంగా బలిపశువులు చేస్తున్నాం మనం అందరం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ బెట్టింగ్లు కావచ్చు, లేకపోతే ఈ మాఫియాలు కావచ్చు అండి, కింది స్థాయిలో ఉండేటువంటి సిబ్బంది పై అధికారి చెప్పినటువంటి పనులు చేస్తారే కానీ వాళ్ళకి దాంతో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇవాళ మేము కొద్ది చదువుకున్నాం కాబట్టి రిలేషన్ బెడ్ మాకు ఉంది కాబట్టి అనుమానాలు ఉన్నాయి. మాకు ఎస్పీ గారి పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కానీ దీనిపైన సమగ్రమైనటువంటి విచారం చేయాలా. అంటే ఎక్కువగా మీరు ఎవరిపైన అనుమానం, ఎవరు చేయించుంటారు, ఎవరికి అవసరం? ఖచ్చితంగా ఇది ఎవరో మరి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీడియా ముందుకు రావాలా. నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఇవాళ ట్రాఫిక్ కోసము ప్రజల కోసం సిగ్నల్స్ పెట్టారు, ఇవాళ కెమెరాస్ పెట్టారు. మరి ఎస్పీ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ కెమెరా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో ఏం జరిగింది, ఆ విజువల్స్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మీడియాలో రావాల్సిన అవసరం ఉంది. నిజమే అయితే మేము కూడా మా బిడ్డ లేడు అనుకుంటాం. అయితే ఏంటంటే మేము అడుగుతున్నది ఏంటంటే వాస్తవం అయితే మరి అంత పెద్ద ఎస్పీ గారి ప్రాంగణంలో మరి సీసీ కెమెరాస్ ఉంటాయి, ఆ విజువల్స్ వస్తాయి, వాస్తవం ఏంటనేటువంటిది తెలుస్తుంది. మాకు ఎస్పీ గారి పైన సంపూర్ణమైన నమ్మకం ఉంది. దీనిపైన మాకు సంపూర్ణమైనటువంటి న్యాయం చేయాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరు వ్యక్తులు చట్టం దృష్టిలో అందరూ సమానమే, ఎంతటి వారైనా కూడా సమాన దృష్టిలో సమానమే అనేటువంటిది ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా భావిస్తున్నామండి. కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. సో క్రికెట్ బెట్టింగ్లో ఇటీవల జరుగుతున్నటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణలో భాగంగా కొంతమంది సిబ్బందికి అధికారుల పాత్ర ఉన్నట్టు కూడా ఉన్నతాధికారించినటువంటి పరిస్థితి, వారి పేర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో రమేష్పై కూడా అనుమానాలు వ్యక్తం చేశారా, లేదంటే అతను కూడా విచారణకు పిలిపించారా? ఒకవేళ దీనికి సంబంధించే ఇది మిస్ఫైర్ కాదు, ఖచ్చితంగా హత్య జరిగి ఉంటుందన్నటువంటి అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి, విచారణలో మాత్రమే పూర్తిస్థాయి అసలైనటువంటి విషయాలు బయటకు వస్తాయన్నటువంటి అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రదీప్తో మురళీ, TV9 నెల్లూరు నుంచి.